గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నా పేరు శ్రియ. అప్ ఫ్రంట్ న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్యాంకులో చోరీకి ప్రయత్నం, సమాచారం సేకరిస్తున్న పోలీసులు. బీసీని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం, అందరినీ ఉతికారేసిన కేఏ పాల్. ఎర్రచందనం వ్యాపారుల విన్నపం, ఇలా అయితే వ్యాపారం చెయ్యలేం. ధనుర్మాసోత్సవాలు ఘనం, గోదా సమేత రంగనాథ స్వామికి పూజలు. ఇక అప్డేట్స్ చూస్తే, నిజామాబాద్ లో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలిచిన అనంతరం ప్రజాశాంతి పార్టీ తరపున ప్రతి గ్రామంలో ఉచిత వైద్యం, విద్య అందిస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీ నినాదాన్ని ఎంచుకుంటున్నాయన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారన్నారు. నినాదం అట. అందుకనే ఈరోజు నేను మార్నింగ్ అమెరికా నుంచి వచ్చి క్యాన్సిల్ చేద్దామంటే ఆవిడ ప్రెస్ మీట్ 10 గంటలకని తెలిసింది. అయితే ఆవిడకి కౌంటర్ ఇద్దామని 12కి నేను పెట్టా. ఆ గుండె దడతో, భయంతో ఆ ప్రెస్ మీట్ కొరకు తన ప్రెస్ మీట్ని క్యాన్సిల్ చేసుకొని మధ్యాహ్నం పెట్టుకుంది. కవిత, గుర్తుందా, నువ్వు జైలుకి వెళ్ళక ముందు మహిళల కొరకు ఫైట్ చేస్తున్నాను అన్నావు, మహిళలను జైలు పంపకుండా ఉండడానికి. ఆ డ్రామా ఢిల్లీలో వర్కౌట్ అయిందా? అవ్వలేదు. ఈసారి ఈ బీసీ నినాదం నువ్వు తీసుకుంటున్నావే, ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నావా ఏంటి? మీ నాన్న బీసీ కాదు, మీ అన్న బీసీ కాదు, నువ్వు కూడా బీసీ కాదు కదా. నువ్వు వెలమ దొరలు అంటారు, చాలా మంది మిమ్మల్ని దొంగలు అంటున్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేశారు మీ నాన్న, మీరందరూ కలిపి రాష్ట్రాన్ని దరిద్ర, అవినీతి, అక్రమ రాష్ట్రం చేసింది ఎవరు? బంగారు తెలంగాణను తీసుకొని 2014లో 1,50,000 కోట్లు మిగిలిన తెలంగాణ మీరు వదిలేటప్పటికి 7 లక్షల కోట్లు, అంటే మీ హాయంలో 8 లక్షల కోట్లు కనిపించట్లా. 3 లక్షల కోట్లు సంవత్సరానికి ఆదాయం. ఏమైంది? ట్రంప్ కూతురు వస్తే డ్యాన్సులు వేశారు. మోదీ, మీ నాన్న, నువ్వు, మీ అన్నయ్యన. ట్రంప్ కూతురు వస్తే, ట్రంప్ కాదు. ఇప్పుడేమో బీసీ నినాదంతో సర్పంచ్ల ఎలక్షన్కి వెళ్దామని. ఈ బీసీ బానిసలకు నేను ఒకటే చెప్తున్నాను, బీసీ బానిసలారా బయటకు రండి. హనుమంతరావుకి అనేక సార్లు చెప్పాను, లాస్ట్ మంత్ కూడా చెప్పాను. లాస్ట్ మంత్ కాదు, డిసెంబర్, ఈ మంత్లోనే. మధు యాస్కి ఇక్కడ 2 సార్లు ఎంపీ, అనేక సార్లు కలిసాడు. లాస్ట్ మంత్ కూడా ఆఫీస్కి వచ్చాడు. వచ్చి ఇది అది నాకు గిఫ్ట్లు ఇచ్చి సారని మొత్తం షెట్లు ఆడడానికి వచ్చి వీడియోలు చేసుకుంటున్నాడు. ఏమంటే నెక్స్ట్ డే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చి గంట, అంటే నాతో ఆడి వీడియోలన్నీ తీసుకెళ్తే సంవత్సరం నుంచి కలయని రేవంత్ రెడ్డి ఈ మధు యాస్కిని గంటల్లో కలిశాడు. ఇక్కడ అరవింద్ ఉన్నాడు ఎంపీ, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళ నాన్న నా మిత్రులు, శిష్యులు అనేక మీటింగ్లకు వచ్చారు. మా అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్. చనిపోయినంత వరకు మాట్లాడారు. టీఆర్ఎస్లో ఎందుకు చేరారంటే కాంగ్రెస్ అంత దరిద్ర పార్టీ లేదన్నాడు ఆయన. ఎందుకని అడిగా. అయ్యా, నన్ను పీసీసీ చీఫ్ చేశారు, పొన్నాలక్ష్మిని పీసీసీ చీఫ్ చేశారు, ఇప్పుడు ఒక బీసీ నిజామాబాద్ అని పీసీసీ చీఫ్ చేశారు అంటే అర్థమేంటి? ఈ పీసీసీ చీఫ్లుగా మమ్మల్ని బానిసం పని చేసి రెడ్లు 5% ఉన్న రెడ్లు 12 మంది ముఖ్యమంత్రులు చేశారు. వీళ్ళు ఇంత పెద్ద మహా మేధావులు బీసీలు, 60% ఉన్న మన బీసీలో 100 లీడర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేసిన మన బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఏ రోజైనా చిత్తశుద్ధి ఉండి 78 సంవత్సరాల్లో ఒక బీసీని ముఖ్యమంత్రి చేయలేదని పొన్న లక్ష్మీ రాజీనామా చేశాడు.
విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ సిపి శంఖభద్ర బాగ్చి 2024 యాన్యువల్ పోలీస్ క్రైమ్ రిపోర్ట్ విడుదల చేశారు. 2023తో పోలిస్తే క్రైమ్ ఈ ఏడాది ఎఫ్ఐఆర్ నమోదు సంఖ్య తగ్గిందని, రోడ్డు ప్రమాదం కేసులు ఈ ఏడాది తగ్గాయని అన్నారు. గంజాయి కేసుల్లో అనేక మందిని అరెస్టు చేశామని, చాలా మందిపై పీడీ యాక్ట్ అమలు చేశామని చెప్పారు. గంజాయి నిర్మూలనకు గట్టి నిఘా పెట్టి చెక్ పోస్టులు ఏర్పాట్లు చేశామని, సైబర్ క్రైమ్ కేసుల్లో అనేక మందిని అరెస్టు చేశామన్నారు. మోసపోయిన బాధితులకి న్యాయం చేశామని విశాఖ సిపి శంఖభద్ర బాగ్చి అన్నారు. సైబర్ క్రైమ్ గురించి ఒకటి మ్యూల్ అకౌంట్ ఐడెంటిఫై చేసి ఆ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ని అరెస్ట్ చేయడం, బ్యాంకర్స్తో మీటింగ్ చేసి మనం వాళ్ళకు చెప్తున్నాం కోర్టు ఆర్డర్ ఇచ్చిన వెంటనే మీరు డబ్బు రిటర్న్ ఇప్పించండి, బాధితులకు రిటర్న్ ఇప్పించండి. కోర్టు దగ్గరికి కూడా పోయి ఆర్డర్ తెప్పిస్తున్నాం. ఫస్ట్ ఎవర్ సైబర్ క్రైమ్ రిఫండ్ మేనా జూలై 2024లో జరిగింది. ఇంకొకటి త్వరలో చేయబోతున్నాం. ఎక్స్టెన్సివ్గా అవేర్నెస్ కార్యక్రమం, అవగాహన కల్పించడానికి కార్యక్రమం పెడుతున్నాం. ఒక ఫిల్మ్ తయారు చేస్తున్నాం. అందులో అన్ని సైబర్ క్రైమ్ మోడస్ ఆపరెండి 112 కాల్స్. ఇక్కడ కూడా చూస్తే కాల్ సంఖ్య పెరిగింది, రెస్పాన్స్ టైం తగ్గింది. అంటే ఇంకా ఫాస్ట్గా మేము రెస్పాన్స్ చేస్తున్నాం. అండ్ ఎక్కువ ఎఫ్ఐఆర్స్ కూడా ఆ కాల్ బేస్ చేసుకొని మనం రిజిస్టర్ చేసాము. నెక్స్ట్ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్. మనకు తెలుసు లాస్ట్ 5 years రిక్రూట్మెంట్ జరగలేదు. ఈ పరిస్థితుల్లో పోలీసింగ్ ఇంప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి. సో ఎలా చేసామంటే 146 హోమ్ గార్డ్స్, 74 ఏఆర్ పర్సనల్, 7 అన్ఆథరైజ్డ్ లీవ్లో ఉన్న పర్సనల్, 73 మెడికల్ లీవ్లో ఉన్న వ్యక్తులు. వాళ్ళు యాక్చువల్గా మెడికల్ ప్రాబ్లం లేదు కానీ మెడికల్ లీవ్ తీసుకున్నారు. వాళ్ళు అందరినీ రిక్వెస్ట్ చేసి డ్యూటీకి రమ్మని చెప్పడం జరిగింది. దానివల్ల మనం క్రైమ్ బిట్ పెంచగలిగాము, పెట్రోలింగ్ పార్టీస్ పెంచగలిగాము, ట్రాఫిక్ రెగ్యులేషన్, ఎన్ఫోర్స్మెంట్, విజిబుల్ పోలీసింగ్, లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ అన్నీ పెంచగలిగాము. ఎందుకంటే దీనివల్ల 300 మంది అడిషనల్గా మన దగ్గర అవైలబుల్ అయిపోయారు సడన్లీ. నెక్స్ట్, ఇప్పుడు మన అందరికీ తెలుసు పోలీస్ జాబ్ చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. చాలామంది సడన్గా చచ్చిపోతుంటారు, సడన్ కార్డియాక్ డెత్, మ్యాసివ్ హార్ట్ అటాక్ వల్ల. అందుకే హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోసం మనం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల టీడీపీ పార్టీ కార్యాలయంలో గురజాల ఎమ్మెల్యే ఎరపనేని శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో 5 సంవత్సరాల వైసీపీ పాలనకు చరమగీతం పాడి ఎన్డీఏ ప్రభుత్వానికి 2024 ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని అందించిందన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పదవీ కాలం రాష్ట్ర అభివృద్ధిని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల కలయికతో 175 సీట్లకు 164 సీట్లు ప్రజలే తీర్పు ఇచ్చారని అన్నారు. నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలిపారు. 2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఐదు సంవత్సరాల అరాచకమైన వైసీపీ పరిపాలనకి చరమగీతం పాడి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని అందించిన సంవత్సరం 2024. అలవగాని హామీలతో అధికారంలోకి వచ్చి ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పతనావస్థకు తీసుకెళ్లి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి 3 రాజధానుల పేద డ్రామాలాడి దేశ చరిత్రలోనే ఏ వ్యక్తి ఇలాంటి పరిపాలన చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పదవీ కాలం
రాష్ట్ర భవిష్యత్తుని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు. మొన్న చూస్తే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ మీద వీళ్ళు నిరసన ప్రదర్శన చేశారు రెండు రోజుల క్రితం. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి చీకటిమయం చేసింది మీరు. ఆ పాపాల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి వెలుగు రేఖలు నింపేది మేము. మీకు నిరసన ప్రదర్శన చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఈ రాష్ట్రాన్ని మీరు అంధకారంలో నెట్టింది మీరు. అధిక ధరలకి విద్యుత్ కొనుగోలు చేసి వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసింది మీరు. రాష్ట్రాన్ని చీకట్లో నెట్టిన మీరు నిరసన ప్రదర్శన చేసే హక్కు మీకు ఎక్కడిది? మీకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇవ్వడం ఇంకా బుద్ధి రాల, పద్ధతులు మారల, ఇంకా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టడం, ఒక వికృతమైన చేష్టలకి అలవాటు పడ్డారు మీరు. ఆ అలవాటు నుంచి మీరు ఇంకా బయటికి రావట్లే. మిమ్మల్ని అందుకని ఇంకా మీ పతనం ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో కూడా భవిష్యత్తు. కాకినాడ జిల్లా పోలీస్ 2024 వార్షిక నివేదిక. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ కాకినాడ జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేయడం వల్లే 2024వ సంవత్సరంలో నేరాలు గణనీయంగా తగ్గాయని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మీడియాకు తెలియజేశారు. పోలీసింగ్లో వినూత్న ఒరవడి సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. రోడ్డు భద్రత కోసం జిల్లాలో జోన్ల వ్యవస్థ ఏర్పాటు, స్టాప్, వాచ్ అండ్ గో వంటి వినూత్న కార్యక్రమాల వల్ల బ్లాక్ స్పాట్ల ఐడెంటిఫికేషన్ మరియు రెక్టిఫికేషన్, ప్రమాద సమయాలను గుర్తించి ఆ సమయాల్లో పోలీసు నిఘా, ఎన్ఫోర్స్మెంట్ పెంచడం జరిగిందన్నారు. విస్తృతంగా చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు గణాంకాలలో తగ్గుముఖం కనిపించిందని తెలిపారు. సో ప్రాపర్టీ క్రైమ్ ఓవరాల్ ట్రెండ్ చూస్తే అదర్ దాన్ హెచ్బి బై డే లాస్ట్ ఇయర్ 14 జరిగితే ఈసారి 32 జరిగినాయి. అదర్ దాన్ దాట్ లార్జ్లీ ఇట్ ఈస్ ద సేమ్. డిటెక్షన్ పర్సెంటేజ్, రికవరీ పర్సెంటేజ్ కూడా ఇట్ ఈస్ లార్జ్లీ ద సేమ్. సో మనం డే బీట్స్, నైట్ బీట్స్ ఎంత మన దగ్గర స్ట్రెంత్ బట్టి ఎంత మ్యాక్సిమం పంపించగలం అంత పంపిస్తున్నాము. ప్లస్ పర్టిక్యులర్లీ మన హాలిడే సీజన్, ఎవ్రీ టైమ్ మన దసరా సీజన్ కావచ్చు, లేదా ఈ సంక్రాంతి సెలవు సీజన్ కావచ్చు, న్యూ ఇయర్స్, క్రిస్మస్, ఈ టైంలో కొద్దిగా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ మొబిలైజ్ చేసి టార్గెటెడ్గా మనం బీట్స్ పంపిస్తాము. సో we try to reduce the property crime during the holiday season, but otherwise also మన ప్రజలందరికీ ఎప్పుడు మనం చెప్తా ఉంటాము, మీరు బయటికి వెళ్తున్నప్పుడు లాక్ చేసి LHMS అని మన దగ్గర ఉన్నాయి, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. దాదాపు 35 కెమెరాలు మన దగ్గర ఉన్నాయి. సో ఎవరైనా పోలీస్కి అప్రోచ్ అయితే ఫ్రీగా మనం ఆ ఇంట్లో CCTV కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఆ CCTV కెమెరా ద్వారా ఎవరైనా, అంటే మోషన్ సెన్సర్ కెమెరాస్ ఉంటాయి అవి. సో ఎవరైనా ఫోర్స్ఫుల్ గా లాక్ చేసినప్పుడు బ్రేక్ ఇన్ చేస్తే మనకి ఇమీడియట్లీ అలర్ట్ వస్తుంది పోలీస్ స్టేషన్ కి. సో ఈగల్ టీమ్స్, అంటే ఈగల్ ఇస్ అ సెపరేట్ డిపార్ట్మెంట్ నౌ ఫర్ గాంజా, ఎస్పెషల్లీ ఫర్ గాంజా. ఒక IG సార్ ఉన్నారు. సో ఆ ఈగల్ బ్యానర్ లో వీ హావ్ స్టార్టెడ్ డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ కూడా. సో స్కూల్స్ కి, కాలేజెస్ కి వెళ్ళి ఒక క్షణికం, అంటే మెయిన్లీ ద యూజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఒక రోజు ఆనందం కోసం మొత్తం ఫ్యూచర్ ని మీరు పోగొట్టుకుంటారు అనే సందేశం అందరికీ తెలియజేస్తున్నాము. ఆనరబుల్ CM గారు ఎప్పుడు టెక్నాలజీ బేస్ చేసుకొని మనం పోలీసింగ్ చేయాలని దిశానిర్దేశం ఇస్తూ ఉంటారు. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ బోత్ CCTV కెమెరా ఇన్స్టాలేషన్ అండ్ డ్రోన్ యూజ్ ఆఫ్ డ్రోన్స్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్. సో ఇప్పుడు లాస్ట్ ఒక 2 months లో పబ్లిక్ హెల్ప్ తో వీ హ్యావ్ గాట్ ఆల్మోస్ట్ 516 కెమెరాస్, న్యూలీ కెమెరాస్ ఇన్స్టాల్, జస్ట్ ఏమి బడ్జెట్ లేకుండా, జస్ట్ పబ్లిక్ హెల్ప్ తో మన 516 కెమెరాస్. సో నెక్స్ట్ 3 months లో ఇంకా ఒక 5000 కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలని కాకినాడ జిల్లాలో మాత్రం ఒక టార్గెట్ పెట్టుకున్నాము. ఓవరాల్ స్టేట్ లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 1 lakh కెమెరాస్ బై March 31st టు బి ఇన్స్టాల్డ్, ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్. సో దాదాపు 100 cases we are able to detect using CCTV cameras. సో ఈ ద్వారా మీ ద్వారా పబ్లిక్ కి రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మీ అపార్ట్మెంట్ లో పెడుతున్నప్పుడు అపార్ట్మెంట్ ముందు వచ్చే రోడ్స్ ఏమున్నాయో, రోడ్ ఫేసింగ్ కెమెరాస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు పుట్. సో ఈసారి there are 4 drones and we have used drones in 156 incidents. అంటే లా అండ్ ఆర్డర్ వేరియస్ మన జాతరలు ఉంటాయి, లేదా అన్నవరం ఫెస్టివల్లో గిరి ప్రదక్షిణలో వాడాము. ఆ తర్వాత నెక్స్ట్ ఫోటోలు చూపిస్తాను. సో
బందోబస్తులో వాడాము. సో ఇక్కడ సో వీ హ్యావ్ డివైస్ ఆన్ ద డ్రోన్. సో ఆ డ్రోన్ నుంచి డైరెక్ట్ కమ్యూనికేషన్ మా కంట్రోల్ రూమ్కి ఉంటుంది. సో మన ఆఫీస్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయంలో ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి చిరంజీవి చౌదరి ఐఏఎస్ను రెడ్ శాండిల్స్ అసోసియేషన్ సభ్యులు ఎర్రచందనం రైతులు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ ప్రతినిధులు, ఎర్రచందనం వ్యాపారస్తులు, రైతులు ఎర్రచందనం వ్యాపారంలో ఎదురవుతున్న పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న నిబంధనలను సరళీకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి వ్యాపారస్తులకు, రైతులకు అమ్మకాలు చేసుకునేందుకు మార్గం సులభతరం చేయవలసిందిగా కోరారు. దీనిపై ప్రధాన అటవీ సంరక్షణ అధికారి చిరంజీవి చౌదరి సానుకూలంగా స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మేము అందరం కలిసి ఒక రెడ్ శాండ్ అసోసియేషన్ టీమ్గా ఏర్పడి ఇది రెడ్ శాండ్ అనేది చాలా పవిత్రమైంది. ప్రపంచంలోనే, ఇండియాలోనే ఎక్కడ దొరకదు. ఓన్లీ కడప జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాలో దొరుకుతుంది. ఈ జిల్లాలో పండిన పంటని ఇతర దేశాలకి, చైనాకి తీసుకెళ్ళి వాళ్ళు మార్కెట్ చేసుకుంటా ఉంటే మన ఇండియన్స్ చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, మనం దేనికి ఉపయోగించలేకున్నాము. ఇక్కడ మనోళ్ళు గవర్నమెంట్ అంటే పీసీఎఫ్ గారు కానీ, మినిస్టర్లు కానీ అందరికీ పర్మిషన్ ఇస్తే ఇక్కడ బొమ్మలు తయారు చేసుకొని ఇండియాలోనే మార్కెట్ చేసుకొని 10 మందికి ఉపాధి కల్పించే విధంగా మన గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, జిఎస్టీ వస్తుంది, అందరికీ మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు ముందుకు వెళ్తాము. ఎంతో మన దేశంలో పుట్టిన సంపదని మనమే ఉపయోగించుకోవాలి. మన రాష్ట్రంలో పుట్టింది ఇక్కడే ఉంది, పవిత్రమైంది. ఇది రెడ్ శాండ్ అనేది వెంకటేశ్వర స్వామి నడుస్తూ ఉంటే ఒక కంప ముళ్ళు గుచ్చుకున్న రక్త బొట్టు నుంచి పుట్టింది ఎర్రచందనం. ఇట్లాంటి పవిత్రమైన మొక్కను ప్రపంచంలో ఎక్కడ చూడలేం. ఓన్లీ మన ఇండియన్స్ వరం లాంటిది. దీన్ని మన ప్రజలు ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్ళి మా పీసీఎఫ్ గారిని ఈరోజు కలిసాము. విజయవాడకు వచ్చి సార్గా బాగా రెస్పాండ్ అయ్యాడు. దీని గురించి మీరు బొమ్మలు తయారు చేసుకోండి, ఇండియాలో మార్కెట్ చేసుకోండి, అందరికీ ఉపయోగపడుతుంది, మేము కోఆపరేషన్ చేస్తాము, ముందుకెళ్ళండి అని మాకు భరోసా ఇచ్చాడు. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకెళ్ళి అసోసియేషన్ తరఫున దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించి అందరం ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. మీరు ఎర్రచందనం వస్తువుల్ని విరివిగా ప్రజలు కొనుగోలు చేసుకునేదానికి ఈరోజు ప్రభుత్వం వారు మనకు అన్ని రకాలైన అవకాశాలు కలిగిస్తున్నారండి. మీరు బంగారాన్ని ఏ విధంగా అయితే ఇంట్లో కొనిపెట్టుకోవచ్చో అదేవిధంగా ఈ ఎర్రచందనం ఉత్పత్తుల్ని మీరు కొనిపెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి బొమ్మ, వెంకటేశ్వర స్వామి బొమ్మ, ఇటువంటి ఏ విధమైనటువంటి బొమ్మలైనటువంటి మీరు కొనుక్కోవచ్చు. ఈ జీవో ఎలా తీసుకెళ్ళాలి, ముందుకు ఎలా చేయాలనేది వారు ఇచ్చిన సలహాల మేరకు మేము ముందుకు వెళ్తాము. అందువలన అటువంటి పీసీఎఫ్ గారు ఉండటము, మాకు ఆ సలహాలు ఇవ్వటము మేము చాలా అదృష్టవంతులు అని అనుకుంటున్నాం. ఈ రెడ్ శాండ్ల విషయంలో చూసుకోవాలని అంటే రైతులకి బాగుంటారు. ఇటు తిరిగి లైసెన్సులు ఉండి మా ఇంటోళ్ళు చేసుకుంటే ఫర్నిచర్ వర్క్ అవనండి, బొమ్మల వర్క్ ఏదైనా సరే మేము కూడా బాగుంటాము. అలా గవర్నమెంట్ కూడా రెవెన్యూ బాగుంటుంది. అందువల్ల దీనికి ఫుల్ సపోర్టు సీఎం గారి వరకు వెళ్తే కనుక సీఎం గారు కూడా దీన్ని ఆలోచించి మా పట్ల అనంతపురం మొదటి రోడ్డులోని అతి పురాతనమైన శ్రీ కోదండరాముల వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ గోదా సమేత రంగనాథ స్వామి వారికి ఘనంగా పూజలు నిర్వహించి పాశుర పఠనం చేశారు. తొలుత శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ రామస్వామి వారికి పట్టు వస్త్రాలతో, స్వర్ణ రజత ఆభరణాలతో, పుష్పమాలలతో అలంకరించి పూజలు చేశారు. ఆలయంలోని మంటపటంలో శ్రీ గోదా సమేత రంగనాథ స్వామి వారికి ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులు సామూహికంగా శ్రీ ఆండాల్ అమ్మవారు రచించిన పాశురాలు పారాయణం చేశారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి మహామంగళహారతి సమర్పించారు.
వనపర్తి జిల్లా అమరచింత యూనియన్ బ్యాంక్ లాకర్ తెరిచేందుకు ప్రయత్నించి దొంగలు విఫలం చెందారు. సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లారు. సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లడంతో ఎలాంటి ఆధారాలు లేవని బ్యాంకు మేనేజర్ శివశంకర్ తెలిపారు. బ్యాంకులో ఎలాంటి పత్రాలు గాని, నగదు గాని, బంగారు ఆభరణాలు గాని చోరీ జరగలేదని మేనేజర్ తెలిపారు. జిల్లా బ్యాంక్ అధికారులకు, పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. క్లూ టీం వేలిముద్రలు సేకరించారు. జాగిలాలతో సమాచారం సేకరించారు. దుండగులు బ్యాంకు వెనుక ఉన్న కిటికీ తొలగించి బ్యాంకు లోపలికి చొరబడి బ్యాంకులో ఉన్న సీసీ కెమెరా వైర్లను కత్తిరించి బ్యాంకులో ఉన్న లాకర్ రూమ్ని ఓపెన్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నించి ప్రయత్నం విఫలం కావడంతో తిరిగి వెళ్ళిపోయారు. గట్టిగా సార్ విండోస్ బ్యాక్ సైడ్ విండోస్ అలా ఖర్చు జరిగింది, కానీ ఎటువంటి డాక్యుమెంట్ మిస్సింగ్ కానీ ఎటువంటి ఇమేజ్ జస్ట్ అటెంప్ట్ మాత్రమే జరిగింది త్రూ విండోస్ ద్వారా. సో సేమ్ యాజ్ బీన్ ఆల్రెడీ పోలీసు కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చూశారు. ఎటువంటి బ్యాంకు కానీ కస్టమర్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇది ఇన్ఫర్మేషన్. సో మా ఇన్ఫర్మేషన్ చేసి మా కంట్రోలింగ్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేసాము, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేసాము. సీసీ కెమెరాలు ఏమంటారు? మిషన్ ఒకటి మిస్ అయింది, వాళ్ళు తీసుకెళ్ళేది ఎవరైతే ఎంటర్ అయ్యారో అది డీవైట్ మిషన్ ఉంటుంది కదా, మనకి సీసీ కెమెరా ఒకటి మిస్ అయింది. అటువంటి వ్యక్తికి ఎటువంటి డ్యామేజ్ జరగదు. ఇది ఇన్ఫర్మేషన్. హార్డ్ డిస్క్ అదే చెప్పింది. తీసుకెళ్ళారా సార్ అది? కానీ డీవైర్ డిస్క్ పోయినట్టు మేము వెళ్ళి అయినా కదా దాని సెకండ్ అయితే అది మిస్ అయింది. మనం ఎప్పుడైతే బ్యాంక్ ఓపెన్ చేస్తామో ఓపెన్ చేసిన తర్వాత అది మిస్ అయిందని చూస్తాం. ఎటువంటి కస్టమర్లకు బ్యాంక్ డ్యామేజ్ కాలేదు, జస్ట్ ఒక డీవైర్ మాత్రం మిస్ అయింది. సో అదేవిధంగా సేమ్ అదే మేము పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాం. గట్టిగా సార్ విండోస్ బ్యాక్ సైడ్ విండోస్ అలా ఖర్చు జరిగింది. ఇవి అప్ ఫ్రెండ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.